గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. నీ కుమార్ దామెరా. ముందుగా డీటెయిల్స్ చూస్తే ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 4 వారాల్లో తేల్చాలని హైకోర్టు తీర్పునిచ్చింది. కాంగ్రెస్ పార్టీకి తీర్పు చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ నేతలు అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వం పీఏసీ చైర్మన్ పదవిని పార్టీ మారిన ఎమ్మెల్యేకు కట్టబెట్టింది. రేవంత్ సర్కారు దుర్మార్గాన్ని గులాబీ శ్రేణులు ఎండగట్టారు. వానాకాలం సీజన్ అయిపోవడానికి ఇంకా 22 రోజులే ఉంది. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం ఊసెత్తడం లేదు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ చూసే ముందు హెడ్లైన్స్. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఎదురుదెబ్బ. 4 వారాల్లో విచారణ షెడ్యూల్ ఇవ్వాలని అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశం. ఫిరాయింపు సీట్లలో ఉప ఎన్నికలు ఖాయమన్న కేటీఆర్. రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేలా హైకోర్టు తీర్పన్న హరీష్ రావు. పార్టీ మారిన ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవి. ఇది పార్లమెంటరీ స్ఫూర్తికి విరుద్ధమన్న బీఆర్ఎస్. ముందుకు సాగని వట్టెం పంపు హౌస్ డీవాటరింగ్ పనులు. నీట మునిగినా నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం తీరు. బంగాళాఖాతంలో బలహీనపడిన వాయుగుండం. రాష్ట్రానికి మరో 3 రోజులు భారీ వర్ష సూచన. ఢిల్లీలో తొలి మంకీ పాక్స్ కేసు నమోదు. ఆందోళన అవసరం లేదన్న కేంద్ర ఆరోగ్య శాఖ. డీటెయిల్ చూస్తే అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చా? రాజ్యాంగ నియమాలను తుంగలో తొక్కొచ్చా? రూల్స్ని అడ్డదిడ్డంగా మార్చేయొచ్చా? శాసనసభ నియమావళిని అపహాస్యం చేయొచ్చా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే చేస్తుంది. ప్రతిపక్షానికి రావాల్సిన పీఏసీ చైర్మన్ పదవిని పార్టీ ఫిరాయించిన అరికపూడి గాంధీకి కట్టబెట్టింది. కాంగ్రెస్ దుర్మార్గాలపై రాజ్యాంగ నిపుణులు, ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన అరికపూడి గాంధీకి కట్టబెట్టారు. లోక్సభలో పీఏసీ చైర్మన్ పదవిని కాంగ్రెస్ ఎంపీ వేణుగోపాల్కి ఇచ్చినప్పుడు రాష్ట్రంలోనూ అదే రూల్ పాటించాల్సిన కాంగ్రెస్ సర్కార్ రూల్స్ ను తొంగలో తొక్కింది. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మాట్లాడే రాహుల్ గాంధీ అదే రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అరికపూడి గాంధీ నియామకం అసెంబ్లీ నియామావళికి, పార్లమెంటరీ స్ఫూర్తికి విరుద్ధం. నిజానికి అసెంబ్లీ నియామావళి రూల్ 250 ప్రకారం 9 మంది పీఏసీ సభ్యులను ఎన్నుకోవాలి. ఇందుకోసం ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ పద్ధతిలో సభ్యుల ఎన్నిక జరుగుతుంది. పీఏసీ కమిటీ ఏర్పాటు చేసే నాటికి బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య 38. ఈ లెక్కన బీఆర్ఎస్ నుంచి 3 సభ్యులు పీఏసీలో ఉండాలి. ఆ 3 సభ్యులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలి. ఒక్కో సభ్యుడిని ఎన్నుకోవడానికి సుమారు 13 మంది ఎమ్మెల్యేలు అవసరం. అలాంటప్పుడు పార్టీ ఫిరాయించిన అరికపూడి గాంధీని ఎన్నుకున్న 13 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలెవరని రాజ్యాంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. స్పీకర్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి 1958-59 నుండి ప్రతిపక్ష సభ్యుడిని పీఏసీ చైర్మన్ గా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విషయాన్ని తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ హ్యాండ్బుక్ ఫర్ మెంబర్స్ పేజీ నెంబర్ 65లో స్పష్టంగా పేర్కొన్నారు. అలాంటప్పుడు పార్టీ ఫిరాయించిన అరికపూడి గాంధీ ఎన్నికను స్పీకర్ ఎలా ఆమోదించారని రాజ్యాంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. గాంధీని ఎలా పీఏసీ చైర్మన్ గా నియమించారని నిలదీస్తున్నారు. స్పీకర్ నిర్ణయం అసెంబ్లీ నియమావళికి విరుద్ధమని నిపుణులు అంటున్నారు. మోడీ ప్రభుత్వం కూడా చేయని దుశ్చర్యను తెలంగాణ కాంగ్రెస్ చేస్తుంది. లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి 44 మంది సభ్యులే ఉన్న కేవీ థామస్, మల్లికార్జున ఖర్గేను పీఏసీ చైర్మన్లుగా నియమించారు. కేబినెట్ ర్యాంక్ కూడా కల్పించారు. 2019-24లో 54 మంది సభ్యులు ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన అధీర్ రంజన్ చౌదరిని పీఏసీ చైర్మన్ గా నియమించారు. ప్రస్తుతం 99 మంది సభ్యులు ఉన్న కాంగ్రెస్ నుంచి కేసీ వేణుగోపాల్ పీఏసీ చైర్మన్ గా ఉన్నారు. రాజ్యాంగాన్ని రక్షిస్తామని చేతిలో పుస్తకం పట్టుకొని ప్రగల్భాలు పలికే రాహుల్ గాంధీకి ఇవన్నీ కనిపించడం లేదా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతుంటే రాహుల్ కళ్ళు మూసుకున్నారా? పీఏసీ చైర్మన్ గా అరికపూడి గాంధీ నియామకం ముమ్మాటికి పార్లమెంటరీ స్ఫూర్తికి విరుద్ధమేనని రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు తీరుపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఫిరాయింపు ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవి ఇస్తారా అని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యే అనర్హతపై హైకోర్టు తీర్పిచ్చిన రోజే ఇదేం దుర్మార్గమని మండిపడ్డారు.
ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ హోదాను పార్టీ మారిన ఎమ్మెల్యేకు కట్టబెట్టడం ఎక్కడి సంస్కృతి అని కేటీఆర్ ప్రశ్నించారు. గీత దాటిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంప్రదాయాలను మంటగలుపుతోందని తోలనాడారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. పార్లమెంటులో పీఏసీ చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్కు కట్టబెట్టిన విషయం మరిచారా అని ప్రశ్నించారు. దేశ అత్యున్నత చట్టసభలో ఒక న్యాయం, రాష్ట్ర అత్యున్నత చట్టసభలో మాత్రం అన్యాయమా అని కేటీఆర్ నిలదీశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూనీ చేస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. పీఏసీ చైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని గుర్తు చేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న అరికపూడి గాంధీకి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్కు పీఏసీ చైర్మన్ ఇచ్చారని చెప్పారు. రాహుల్ గాంధీకి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదని హరీష్ రావు ఫైర్ అయ్యారు. అంటే ఇది ఒక పెద్ద జోక్. ప్రతిపక్షానికి పిఏసీ ఇవ్వడం అనేది, ప్రతిపక్షానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇవ్వడం అనేది ఆనవాయితీ. అరకపూడి గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు కదా, మీరే కండువా కప్పింది కదా. అంటే కాంగ్రెస్ పార్టీని పిఏసీ చైర్మన్గా చేయడం అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఇలా రాహుల్ గాంధీ గారు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని నీతి వ్యాఖ్యలు చెప్తున్నావు కదా, నీ నీతి వ్యాఖ్యలన్నీ డొల్ల. రాహుల్ గాంధీ మాటలన్నీ నీటి మూటలు. రాహుల్ గాంధీ గారు, మీకేమన్నా నీ చేతిలో పట్టుకున్న కాన్స్టిట్యూషన్ మీద గౌరవం ఉంటే తక్షణమే నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదేశించు. కేంద్రంలో ఇదే పిఏసీ ఎవరు తీసుకున్నారు? కేసీ వేణుగోపాల్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కేసీ వేణుగోపాల్ పిఏసీ అధ్యక్షుడు ఉన్నారు. మీరు ఎవరికి ఇచ్చిండ్రు? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి అరకపూడి గాంధీకి పిఏసీ ఇవ్వడం అంటే రాజ్యాంగాన్ని నిట్ట నిలువున పట్ట పగలు ఖూనీ చేయడం, ఇది రాజ్యాంగాన్ని పరిహాసం చేయడం. ఇవాళ రాహుల్ గాంధీ గారికి కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడే నైతిక హక్కే లేదుగా. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని మాట్లాడే రాహుల్ గాంధీ అదే రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. రాహుల్ గాంధీకి రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత లేదని ప్రజలు మండిపడుతున్నారు. పార్టీ ఫిరాయింపులపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ ఆఫీస్ కార్యదర్శిని ఆదేశించింది. నిర్దేశించిన సమయంలోగా చర్యలు తీసుకోకుంటే తామే సుమోటోగా విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్, వివేకానంద హైకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. రాజ్యాంగపరమైన ఉన్నత పదవిలో ఉన్న స్పీకర్కు ఆదేశాలు జారీ చేసేందుకు కోర్టుకు అవకాశం లేనందున అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు కోర్టు తెలిపింది. అనర్హత పిటిషన్లను వెంటనే స్పీకర్ ముందు ఉంచాలని ఆదేశించింది. 4 వారాల వ్యవధిలో విచారణ షెడ్యూల్ను ప్రకటించాలని స్పష్టం చేసింది. ఆ వివరాల నివేదికను హైకోర్టు రిజిస్ట్రార్కు నివేదించాలని పేర్కొన్నది. సంబంధితులు 4 వారాల్లోగా చర్యలు తీసుకోకపోతే ఈ వ్యవహారాన్ని తామే సుమోటోగా కోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై తిరిగి విచారణ చేపట్టి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తేల్చి చెప్పింది. బీఆర్ఎస్ తరపున ఎన్నికై కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద ఈ ఏడాది ఏప్రిల్ 24న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరొకరు వేర్వేరుగా 2 వ్యాజ్యాలను దాఖలు చేశారు. వీటిపై హైకోర్టు సుదీర్ఘంగా విచారణ జరిపి గత నెల 10న తీర్పును రిజర్వ్ చేసింది.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి విజయసేన్ రెడ్డి 51 పేజీల కీలక తీర్పును వెలువరించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద దాఖలైన పిటిషన్లపై 4 వారాల్లో విచారణ షెడ్యూల్ను రూపొందించేందుకు వీలుగా ఆ ఫైళ్లను తక్షణమే స్పీకర్ ముందుంచేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణీత గడువులోపు నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పీకర్ మేఘాచంద్ర సింగ్ వర్సెస్ మణిపూర్ శాసనసభ స్పీకర్ మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును హైకోర్టు ప్రధానంగా ప్రస్తావించింది. రాజ్యాంగంలోని 226వ అధికరణం ప్రకారం పిటిషన్ విచారణపై హైకోర్టు అధికార పరిధి చాలా విస్తృతమని పేర్కొన్నది. వీటిపై సాంకేతిక కారణాలతో నిర్ణయం తీసుకుంటే న్యాయం జరగదని, రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్యం, తత్వశాస్త్రానికి రాజ్యాంగ వ్యవస్థలు కట్టుబడి ఉండాలని సూచించింది. ప్రధాన పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ సహేతుకమైన సమయంలో నిర్ణయం తీసుకోవడమన్న అంశం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందన్నారు. నిర్ణీత సమయంలోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న పిటిషన్ల వాదన సరికాదనలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. సభ గడువు ముగిసేదాకా స్పీకర్ మౌనంగా ఉంటే కోర్టులు చేతులు కట్టుకొని కూర్చోవని, అదే జరిగితే రాజ్యాంగ నిబంధనలకు, ప్రజాస్వామ్య సూత్రాలకు అర్థం లేనట్లే అవుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. నిర్దిష్ట గడువులోగా అనర్హత పిటిషన్లను తేల్చాలంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో విభేదించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు చారిత్రాత్మక తీర్పుపై బీఆర్ఎస్ నేతలు స్పందించారు. ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీకి న్యాయస్థానంలో, ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు కఠిన చట్టం తెస్తామని ఎన్నికల సందర్భంగా మాట ఇచ్చిన కాంగ్రెస్ ఆ తర్వాత ఫిరాయింపులను ప్రోత్సహించిందని విమర్శించారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లడమంటే నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని కేటీఆర్ స్పష్టం చేశారు. తీర్పునకు అనుగుణంగా స్పీకర్ 4 వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారని ఆశిస్తున్నట్టు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమని హైకోర్టు తీర్పుతో తేలిపోయిందన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పు చారిత్రాత్మకమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద. రేవంత్ రెడ్డి డబ్బులు పెట్టుకున్న ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బై ఎలక్షన్స్ ఖాయమని, 10 సీట్లలోనూ బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. ఇక హైదరాబాద్ రోడ్లపై తిరగనివ్వమన్న దానం నాగేందర్ని అదే హైదరాబాద్ రోడ్లపై ఉరికిస్తామని హెచ్చరించారు. ఇవాళ హైకోర్టు అద్భుతమైన తీర్పు ఇవ్వడం జరిగింది. చరిత్రలో నిలబడే విధంగా ఇలా 4 వారాల లోపల స్పీకర్ గారిని డిసిషన్ తీసుకోవాలని ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వడంని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఈడ ఎలక్షన్లు రాక తప్పవు. మీరు 10 మందిని 1000 కోట్లు పెట్టి మీరు కొన్నంత మాత్రాన ఇవాళ ఎవరు ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. రేపు బై ఎలక్షన్స్ రాక తప్పదు. ఈ బై ఎలక్షన్లు వచ్చినప్పుడు మీరు ఓడిపోవడం ఖాయం. ఖచ్చితంగా ఈ 4 వారాలలో డిసిషన్ తీసుకోవాలని ఇవాళ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ నిజంగా డిసిషన్ తీసుకోకపోతే కోర్టే స్వయంగా చెప్పింది, సుమోటో కింద తీసుకొని మళ్ళా కేసుని రీఓపెన్ చేసి మేము డిసిషన్ తీసుకునే పరిస్థితి వస్తుంది అని ఇవాళ చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా డిసిషన్ తీసుకుంటారని నేను పాజిటివ్గా కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, పార్టీ మారిన 10 ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నాను, 101% మీ నియోజకవర్గాలలో బై ఎలక్షన్లు రావడం ఖాయం ఖాయం ఖాయం. మన ఈ 10 నియోజకవర్గాలలో ఖచ్చితంగా మన బీఆర్ఎస్ పార్టీ కూడా కార్యకర్తలు, క్యాడర్ అందరూ కూడా మంచిగా అలర్ట్గా ఉండాలి, రెడీగా ఉండాలి. ఖచ్చితంగా ఎలక్షన్లు వస్తాయి. ఖచ్చితంగా మళ్ళా మనము బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేపోతా ఉన్నాం. ఆ 10 నియోజకవర్గాలను కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హులుగా ప్రకటించేటువంటి సర్వాధికారాలు స్పీకర్ గారికి ఉన్నాయి. కాబట్టి ఈ 3 శాసనసభ్యులతో పాటు మిగతా 7 సభ్యులది కూడా ఎవరైతే పార్టీ ఫిరాయించి బాహటంగా వారు పార్టీ మారనమని చెప్పుకున్నారో ఆ 10 మంది శాసనసభ్యులపైన ఇమ్మీడియట్గా స్పీకర్ గారు వారిపైన కూడా అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి కూడా నేను సవినయంగా స్పీకర్ గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి ఈరోజు తేటతెల్లం అవుతా ఉంది. వారు ఢిల్లీలో మాట్లాడేది ఒక తీరు ఉంటుంది, ఇక్కడ రాష్ట్రంలో అమలయ్యే తీరు ఒకలాగా ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్లోనేమో
పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేనేమో శిక్షిస్తారు, తెలంగాణలో మాత్రం పార్టీ ఫిరాయింపు చేస్తున్నటువంటి ఎమ్మెల్యేని రక్షిస్తారు. ఈ రకంగా అక్కడేమో పనిష్మెంట్ ఇస్తూ ఉన్నారు, ఇక్కడేమో రెడ్ కార్పెట్ ఇస్తూ ఉన్నారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేల సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దయ్యేలా చట్టం ఉండాలన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన సమర్థించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు పార్టీని, నియోజకవర్గ ప్రజలను మోసం చేసినట్టేనని మండిపడ్డారు. వారి సభ్యత్వం రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు కూనంనేని. ఒకవేళ పార్టీలో ఉండటం ఇష్టం లేకుంటే పదవికి రాజీనామా చేయాలి తప్ప పార్టీకి ద్రోహం చేయొద్దన్నారు. దీనిపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకుంటే మంచిదని సూచించారు. చాలా మంచిది, అది అమలు చేయాలి. మేమేమంటున్నామంటే అసలు పార్టీలు మారితే ఆటోమేటిక్ రద్దు అవ్వాలి. ఒకటి. రెండు, క్రిమినల్ కేసులు పెట్టాలి వాళ్ళ పైన. మోసం ఉంది చూసావా, మోసం చేసినట్టుగా వాళ్ళు వాళ్ళ పార్టీని మోసం చేయటమే కాదు, ప్రజలను కూడా మోసం, నియోజకవర్గ ప్రజలను కూడా మోసం చేసినట్టు ఆ భయం కూడా ఉండాలి. పోయినసారి కూడా మేము చెప్పాము అది. మూడోది ఏమంటే కొంతమంది స్వేచ్ఛ ఉండాలి కదా. సో ఇది అప్పుడు ఏంటంటే డిఫెక్షన్ లా వచ్చిన ఉద్దేశం ఏంటంటే 1/3 అయితే వాళ్ళకి అవకాశం ఉందనేది అప్పుడు వచ్చింది. అంటే వాళ్ళు ఎప్పుడు ఓ పార్టీ తరపు గెలిస్తే వాళ్ళు నియంతృత్వం ఉంటే అధినాయకత్వం భరించాలా అనే సెన్స్ నుంచి వచ్చింది. భరించాలా కాదా అన్నప్పుడు నీకు ఇష్టం లేకపోతే నీ పదవికి రాజీనామా చేయి, పదవికి రా. ఈ సాగు చెప్పి చేయడానికి వీల్లేదు. అందువలన వాళ్ళది ఆటోమేటిక్గా రద్దయ్యే, అది కానీ అమలైతే చాలా సంతోషించే వాళ్ళల్లో నిర్ణయం తీసుకుంటే మంచిది. అమలైతే సంతోషించే వాళ్ళలో మేము కమ్యూనిస్టులు మొదటగా ఉంటాం. సభ్యత్వం రద్దే కాదు, ఇంకా అదనంగా చెబుతున్నాం, వాళ్ళపైన కేసులు కూడా పెట్టాలి, క్రిమినల్ కేసులు కూడా పెట్టాలి. వాళ్ళు ఎవరైనా కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. సెస్లు, సర్చార్జీల రూపంలో వచ్చిన ఆదాయాన్ని రాష్ట్రాలకు ఇవ్వడం లేదని చెప్పారు. రాష్ట్రాలకు 41% వాటా రావాల్సి ఉండగా 31% మాత్రమే వస్తుందని వివరించారు. పనిచేసే రాష్ట్రాలకు శిక్ష వేస్తారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ తరపున 16వ ఆర్థిక సంఘానికి నివేదిక అందించామన్నారు హరీష్ రావు. రాష్ట్రానికి వచ్చిన 16వ ఆర్థిక సంఘానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన అధ్యక్షులు కేసీఆర్ గారి డైరెక్షన్ మేరకు నేను, పల్లా రాజేశ్వర రెడ్డి గారు, వివేక్ గౌడ్ గారు బీఆర్ఎస్ పార్టీ పక్షాన 16వ ఆర్థిక సంఘానికి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చాం. 16వ ఆర్థిక సంఘం ముందు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా పలు సూచనలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయిన విధానాన్ని చెప్పాం. రాష్ట్రం ఏర్పడ్డ నాడు తెలంగాణ రాష్ట్రం ఆ రోజు దేశ జీడిపి కంటే తక్కువ జీడిపితో, రైతుల ఆత్మహత్యలతో, కరెంటు కోతలతో, అనేక ఇబ్బందులతో ఉన్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో దేశ జీడిపి కంటే అత్యధిక జీడిపి వృద్ధి రేటుతో రాష్ట్రం ముందుకు పోయిన విధానాన్ని 16వ ఆర్థిక సంఘానికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చేటువంటి డెవల్యూషన్లో తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్న తీరు చెప్పాం. దేశంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం డెవల్యూషన్ 41% పెంచామని చెప్పారే కానీ వాస్తవంగా రాష్ట్రాలకు 41% రావడం లేదు. రాష్ట్రాలకు కేవలం 31% మాత్రమే నిధులు వస్తూ ఉన్నాయి. చెప్పింది 41%, వస్తున్నది మాత్రం 31%. ఈ విషయాన్ని అర్థమయ్యేటట్టుగా జరుగుతున్న నష్టాన్ని 16వ ఆర్థిక సంఘానికి చెప్పాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము సర్ఛార్జులు, సెస్సుల రూపంలో కేంద్రానికి వచ్చే ఆదాయంలో 20% సర్ఛార్జులు, సెస్సుల రూపంలో సమకూర్చుకుంటున్నారు. ఈ సెస్సుల రూపంలో, సర్ఛార్జుల రూపంలో వచ్చిన డబ్బును డెవల్యూషన్లో రాష్ట్రాలకు ఇవ్వడం లేదు. అందువల్ల రాష్ట్రాలకు 41% రావాల్సిన చోట 31% మాత్రమే వస్తున్న తీరును, జరుగుతున్న అన్యాయాన్ని 16వ ఆర్థిక సంఘానికి స్పష్టంగా చెప్పాం. చెప్పడమే కాకుండా దీన్ని సవరించాలని, ఈ రాష్ట్రాలకు ఇచ్చే డెవల్యూషన్ను 41% నుంచి 50% పెంచాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఆ రోజుల్లో నాన్ ట్యాక్స్ రెవెన్యూ కేంద్రానికి చాలా తక్కువగా ఉండేది కనుక
దాన్ని డివిజబుల్ పూల్లో అప్పుడు పెట్టలేదు. నాన్ ట్యాక్స్ రెవెన్యూ 1960-61లో కేవలం 175 కోట్లే ఉండేది కేంద్ర ప్రభుత్వానికి. కానీ 2024-25లో నాన్ ట్యాక్స్ రెవెన్యూ 5,46,000 కోట్ల రూపాయలు ఉంది. ఇంత పెరిగింది. ఈరోజు దాన్ని డివిజబుల్ పూల్లోకి తీసుకురండి. నాన్ ట్యాక్స్ రెవెన్యూలో కూడా రాష్ట్రాల వాటా ఇవ్వాలి. 5,46,000 కోట్లున్న డివిజబుల్ పూల్ను ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూను డివిజబుల్ పూల్లోకి తేవాలని చెప్పి కూడా ఈరోజు ఆర్థిక సంఘం ముందు చెప్పడం జరిగింది. అదేవిధంగా బాగా పనిచేస్తున్న రాష్ట్రాలకు ఇవాళ శిక్ష వేస్తూ ఉన్నారు. ఇవాళ పర్ఫార్మింగ్ స్టేట్ తెలంగాణ దేశంలో అత్యధిక పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్న రాష్ట్రం. మీరు బాగున్నారు కనుక మీకు డెవల్యూషన్ తక్కువ ఇస్తామనడం అన్యాయము అనే విషయాన్ని చాలా గట్టిగా చెప్పాం. 13వ ఆర్థిక సంఘంలో మన రాష్ట్రానికి 2.437% ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘానికి వచ్చేసరికి అది 2.133కు తగ్గింది. 15వ ఆర్థిక సంఘం వచ్చేసరికి 2.102కు తగ్గింది. ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం. మీరైనా మా రాష్ట్రానికి అన్యాయం చేయకండి, సమతుల్యత పాటించండి, వెనుకబడ్డ రాష్ట్రాలను ఆదుకోండి, బాగా పనిచేస్తున్న రాష్ట్రాలను కూడా మరి మీరు డిస్ఇన్సెంటివైజ్ చేయకూడదు, మమ్మల్ని కూడా కాపాడాలి, బాగా పనిచేసే వాళ్ళను ప్రోత్సహించాలనేటువంటి విషయాన్ని 16వ ఆర్థిక సంఘానికి నొక్కి చెప్పాం. 13 నుంచి 14కు తగ్గింది, 14 నుంచి 15కు తగ్గింది, 15 నుంచి 16కు తగ్గద్దు దయచేసి అని చాలా గట్టిగా ఈ విషయం మీద బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నొక్కి చెప్పడం జరిగింది. రైతు భరోసా ఎప్పుడు? ఇప్పటికే ఖాతాలో పడాల్సిన రైతు భరోసా పడలేదు. వానకాలం సీజన్ అయిపోయేందుకు ఇంకా 22 రోజులే ఉంది. రైతు భరోసా ఇంకెప్పుడు రేవంత్ అని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ సర్కారు రైతులకు మరో మోసానికి తెగపడిందని తెలంగాణ రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా, రుణమాఫీ, పంట బోనస్ అంటూ కాంగ్రెస్ ఎన్నికల ముందు అన్నదాతలకు గంపెడ ఆశలు పెట్టింది. ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చాక రైతులను అరిగోస పెడుతుంది. తాజాగా రేవంత్ సర్కార్ మరో మోసానికి తెగబడింది. వానాకాలం సీజన్ దాదాపు అయిపోయినప్పటికీ ఇప్పటి వరకు రైతు భరోసా ఊసేలేదు. అటు సర్కార్ పెట్టుబడి సాయం కోసం తెలంగాణ రైతాంగం ఆశగా ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా ఇంకెప్పుడంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ సర్కార్ చెబుతున్న మాటలకు, చేస్తున్న పనులకు పొంతన లేకుండా పోయింది. ఏ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయటం లేదు. ఇప్పటికే అమల్లో ఉన్న పథకాల్లోనూ కోతలు పెడుతోంది. రైతులను ఆగం చేస్తుంది. పంటల సాగుకు పెట్టుబడి సాయంగా అందించాల్సిన రైతు భరోసా పంపిణీ ఊసెత్తడం లేదు. వానాకాలం సాగు దాదాపు పూర్తయింది. అయినా ప్రభుత్వం నుంచి రైతులకు నయా పైసా పెట్టుబడి సాయం అందనే లేదు. గత ఏడాది జూన్ 26న బీఆర్ఎస్ సర్కార్ రైతు బంధు పంపిణీని ప్రారంభించి ఆగస్టు 23 వరకు రైతులందరి ఖాతాల్లో జమ చేసింది. దాంతో రైతులకు పెట్టుబడి ఇబ్బంది రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం రైతు భరోసా ఎప్పుడు ఇస్తారనే అంశంపై స్పష్టత కరువైంది. అసలు ఇస్తారా లేక ఈ సీజన్ కు మంగళం పాడతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రుణమాఫీ చేస్తున్నాం కదా, ఇంకా రైతు భరోసా ఇవ్వటం ఎందుకని ప్రభుత్వం భావిస్తుందా? రైతు భరోసా పైసలను రుణమాఫీ కింద ఇచ్చేసి చేతులు దులుపుకునే ఆలోచనలో ఉన్నదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందకపోవడంతో రైతులు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకున్న రుణమాఫీ కూడా రైతులకు పూర్తిగా కాలేదు. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులుంటే ఇప్పటి వరకు 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసింది. 50 లక్షల మంది రైతుల రుణమాఫీ అందనే లేదు. మొత్తం 31,000 కోట్ల రూపాయలు మాఫీ చేయాల్సి ఉండగా 10,000 కోట్లు కూడా రుణమాఫీ చేయలేదు. అర్హులైన రైతులకు రుణమాఫీ కాకపోవడంతో వ్యవసాయ పనులన్నీ వదిలేసి బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
వానాకాలం సీజన్ ముగుస్తున్నప్పటికీ ఇంకా రైతు భరోసా ఇవ్వకపోవడంతో రైతుల్లో కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. అరకొరగా అడ్డదిడ్డ ఆంక్షలతో రుణమాఫీ చేస్తుంది. దీంతో రైతు భరోసా ఆపిందనే వాదనలు వినిపిస్తున్నాయి. రైతు భరోసా కింద కాంగ్రెస్ సర్కార్ ఎకరానికి 7,500 చొప్పున ఇవ్వాలంటే దాదాపు 12,000 కోట్ల రూపాయలు కావాలి. కానీ ప్రభుత్వం ఈ నిధులను ఆపేసింది. ఈ నిధులతోనే రుణమాఫీ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరికొంతమంది రైతులు రుణమాఫీ కాలేదనే ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో రైతులందరికీ రుణమాఫీ చేస్తామని, రైతు భరోసా ఇస్తామని ప్రకటించి ఇప్పుడు మాత్రం అడ్డదిడ్డంగా కోతలు పెడుతున్నదని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది రైతు ప్రభుత్వం కాదని కోతల ప్రభుత్వం అంటూ మండిపడుతున్నారు. 6 గ్యారంటీలను పక్కదారి పట్టించేందుకు హైడ్రా పేరుతో సీఎం రేవంత్ ఆడిన డ్రామా బట్టబయలైంది. నిబంధనల ముసుగులో ఇప్పటివరకు ఎన్నో నిర్మాణాలను నిర్దాక్షిణంగా కూల్చివేసిన హైడ్రా ఇప్పుడు మాట మార్చింది. అనుకున్నదంతా చేసి ఇప్పుడేమో ప్రజలు నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమంటూ హైడ్రా కమిషనర్ స్టేట్మెంట్ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం తమ్ముళ్లు అనుచరుల కోసమే హైడ్రాను తీసుకొచ్చారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. హైడ్రా పేరుతో రేవంత్ సర్కారు హైడ్రామా ఆడుతుందని విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా పేరు చెబితేనే ఇప్పుడు హైదరాబాద్ హడలిపోతోంది. ఎప్పుడు ఎవరి ఇళ్లను కూల్చుతారోనన్న భయంతో ప్రజలు వణికిపోతున్నారు. పేరుకేమో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని చెప్తున్నా దాని వెనుక అసలు కథ వేరేలా నడుస్తోంది. హైడ్రా ఏర్పాటు వెనుక పెద్ద కుట్రే ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటిదాకా రేవంత్ ప్రభుత్వం 6 గ్యారంటీలపై ముందడుగు వేయలేదు. 9 నెలల పాలనపై ప్రజలంతా నిప్పులు చెరుగుతున్నారు. ఈ తరుణంలో ప్రజల దృష్టిని మరల్చేందుకు సీఎం రేవంత్ హైడ్రా పేరుతో హై లెవెల్ డ్రామాను మొదలు పెట్టారని ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. అధికారులను ముందు పెట్టి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలని సీఎం తాను చూసుకుంటున్నారు. హైడ్రా పేరుతో హైదరాబాదులో జరుగుతున్న విధ్వంసకాండే అందుకు నిదర్శనం. హైడ్రా పేరుతో మహానగరంలో ఎక్కడ పడితే అక్కడ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. పెద్ద పెద్ద కట్టడాలు కూడా హైడ్రా దెబ్బకు క్షణాల్లో కూలిపోతున్నాయి. నోటీసులు లేవు, ముందస్తు సమాచారం లేదు. బుల్డోజర్ రావడం, నిర్మాణాలను నేలమట్టం చేయడం. కళ్ల ముందే పెద్ద పెద్ద భవనాలు క్షణాల్లో కూలిపోతుంటే బాధితులు లబోదీబోమంటున్నారు. యూపీ తరహా జంగిల్ రాజును తెలంగాణలో నడిపిస్తున్నారు. తెలంగాణలో ఇంతకుముందు ఎప్పుడూ చూడని దృశ్యాలివి. తెలంగాణలో ఎంత అరాచక రాజ్యం నడుస్తుందో చెప్పడానికి ఈ కూల్చివేతలే ప్రత్యక్ష నిదర్శనం. ప్రజాపాలన పేరుతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ అసలు స్వరూపం బయటపడుతోంది. పేద మధ్యతరగతి జనాలపై హైడ్రా ముసుగులో బుసలు కొడుతోంది. హైడ్రా సామాన్యుల జోలికి రాదంటూ మొదట్లో బీరాలు పలికిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు కాలకోట విషం చిమ్ముతున్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని నివాసాలను కూల్చబోమన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ దగ్గరుండి మరీ పేదల ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు. వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే వాటిని మాత్రమే కూల్చేస్తామని చెప్పిన ఆయనే పేదలను నిరాశ్రయాలను చేస్తున్నారు. ఉన్నగూడు కూల్చి నిర్దాక్షిణ్యంగా రోడ్డు పాల్చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లోని మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సున్నం చెరువు ఆక్రమిత స్థలంలోని భారీ షెడ్లు, భవనాలను అధికారులు నేలమట్టం చేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కట్టడాలు కూలిపోయాయి. హైడ్రా తీరును నిరసిస్తూ బాధితులు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. గుడిసెలు కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని మండిపడ్డారు. గత 10 ఏళ్లుగా కూలీ పని చేసుకుంటూ ఈ గుడిసెల్లోనే నివాసం ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
దౌర్జన్యంగా గుడిసెలు కూల్చివేస్తే ఎక్కడికి వెళ్లాలంటూ అధికారులను ప్రశ్నించారు. ఏం చేయాలి, ఎట్లా బతకాలి, చూస్తే ఇంకా మగుడు లేరు, ఈ పిల్లలు ఎట్లా సాకాలి, నేను అట్లా చేస్తాను. ఒక దగ్గర బతుకుతున్నాము, ఒకరు దొరకదు, ఒకరు దొరకదు, ఏం చేయాలి, రోడ్డు మీద మాకు వస్తున్నాం మేము. హైడ్రా కూల్చివేతల వెనుక కుట్రలున్నాయని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. హైడ్రా తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఇష్టానుసారం ఈ విధ్వంసం ఎందుకని ప్రశ్నించారు. హరీష్ రావు కూడా హైడ్రా తీరును తప్పుపట్టారు. కూల్చివేయడమే ఎజెండాగా హైడ్రాను తెచ్చారని మండిపడ్డారు. కొంతమంది బడాబాబులను వదిలేసి నిరుపేదలనే హైడ్రా టార్గెట్ చేస్తోందని బాలకసుమన్ నిప్పులు చెరిగారు. హైడ్రా పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రామా నడిపిస్తూ ఉంది. విశ్వనగరంగా తయారు కావాల్సినటువంటి హైదరాబాద్ను విషాద నగరం చేస్తూ ఉంది. కక్ష కొద్ది పేదల ఇండ్లు కూలగొట్టడమే లక్ష్యంగా, పేదల ఆస్తులు విధ్వంసం చేయడమే లక్ష్యంగా, పేదలపై పగబట్టినట్టు ఈ ప్రజాపాలన పేరిట ఇంద్రమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుల్డోజర్లను నడుపుతూ ఉంది. డెఫినెట్ ఇది చాలా బాధాకరం. ఆ పేదలందరూ రోడ్ల మీదకి వచ్చి అర్థనాదాలు చేస్తూ ఉన్నారు. సున్నం చెరువు దగ్గర కానీ ఇంకో చెరువు దగ్గర కానీ చాలా చోట్ల కూడా వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు. నిజంగా ఈ పేదల పైన కక్షగట్టినట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది సరికాదు. డెఫినెట్గా ఆ పేదల ఉసురు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి, ఈ రేవంత్ రెడ్డికి తగులుతుంది. పేదల పట్ల పగబట్టినట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుల్డోజర్లు ప్రయోగించడాన్ని నిజంగా మేము చూసి మేము కూడా బాధపడతా ఉన్నాం. పేదల పట్ల సానుకూల దృక్పథంతో ఈ ప్రభుత్వం వ్యవహరించాలి. పేదల ఇల్లు ఊలగొట్టడం ద్వారా, పేదల్ని రోడ్ల మీదకి తీసుకొని వచ్చి వదిలేయడం ద్వారా మరి మీరు సాధించేది ఏందో రేవంత్ రెడ్డి మాకైతే అర్థమైతలేదు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి సందర్భంగా ఆ పేదల పక్షాన నేను రేవంత్ రెడ్డికి తెలియజేస్తా ఉన్నా. హైడ్రా దెబ్బకు హైదరాబాద్ ప్రతిష్ట మసకబారుతోంది. హైడ్రా ఎఫెక్ట్తో అన్ని రంగాల్లోనూ తిరోగమనం మొదలైంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. రేవంత్ సోదరుల దడ ఒకవైపు, హైడ్రా కదలికలు మరోవైపు నిర్మాణ రంగాన్ని అతలాకుతలం చేశాయి. ఈ కూల్చివేతలతో రియల్టర్లు హైదరాబాద్ను కాకుండా మరో ఆప్షన్ను చూసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్కు వచ్చే పెట్టుబడులు తగ్గిపోయాయి. ప్రభుత్వ తీరు బారకపోతే భవిష్యత్తులోనూ ఈ పెట్టుబడులు పక్క రాష్ట్రానికి తరలి వెళ్లే ప్రమాదం పొంచి ఉందనే వాదన వినిపిస్తోంది. హైడ్రా కారణంగా హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది. ఐటీ, శాస్త్ర సాంకేతిక, పారిశ్రామిక రంగాలు సైతం కుదేలైపోయే దుస్థితి దాపురించింది. హైడ్రా తీరు పట్ల ప్రతి నోటా విమర్శలే. రేవంత్ సర్కార్ హైడ్రామా చేస్తోందని జనమంతా మండిపడుతున్నారు. ప్రభుత్వం చెప్పే మాటలకు, చేసే పనులకు ఎక్కడా పొంతన లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడుగు జీవులకు అండగా ఉండాల్సిన సర్కార్ హైడ్రా పేరుతో నిరుపేదల ఇళ్లను కూల్చడాన్ని జనమంతా తప్పుబడుతున్నారు. ఇప్పటికైనా హైడ్రా తీరు మార్చుకోకపోతే కాంగ్రెస్ను నేలమట్టం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో పెద్ద ఎత్తున లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టామని హరీష్ రావు చెప్పారు. తద్వారా దేశంలోనే అత్యధిక వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందన్నారు. ఈ విషయాన్ని ఆర్థిక సంఘం దృష్టికి తీసుకువెళ్లామని హరీష్ రావు తెలిపారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణకు 40,000 కోట్లు ఇవ్వాలని ఆర్థిక సంఘాన్ని కోరామన్నారు. అటు పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశామని చెప్పారు. పరిస్థితి కృష్ణా గోదావరి నదులు 70 మీటర్ల నుంచి 150 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. తెలంగాణ ప్రాంతమంతా కూడా మరి 300 నుంచి 600 మీటర్లలో తెలంగాణ భూభాగం ఉంటుంది. ఈ ప్రాంతానికి నీళ్లు రావాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప ఇంకొక మార్గం లేదు. అందుకే కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాం. తద్వారా మనము పెద్ద ఎత్తున పంటలకు సాగునీరిచ్చి వ్యవసాయ విస్తరణ జరిగింది. దేశంలోనే అత్యధిక వరి పంట పండే రాష్ట్రంగా కేసీఆర్ గారు తెలంగాణను మార్చిన విషయాన్ని ఆర్థిక సంఘం దృష్టికి తీసుకుపోయాం. అందువల్ల ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల మెయింటెనెన్స్కు కనీసం ఒక
40,000 కోట్ల రూపాయలు కేటాయించాలని 16వ ఆర్థిక సంఘంను కోరాం. అదేవిధంగా పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వాలని, పక్కన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు, కర్ణాటకకి ఇచ్చారు, ఉత్తరప్రదేశ్కి ఇచ్చారు, తెలంగాణకు అన్యాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరాం. మిషన్ భగీరథకు మరి ఇవాళ కేసీఆర్ గారు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు ఇంటింటికి తాగునీరిచ్చే మిషన్ భగీరథను ప్రారంభించారు. ఇది మేము బాగా పనిచేయడం వల్ల మాకు నష్టమైతా ఉంది. కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ కార్యక్రమం చేపడితే మీరు ముందే చేసుకున్నారు అని ₹1 ఇస్తలేరు. వీళ్ళు ముందే చేసుకున్నారు, వీళ్ళ గ్రాంట్ ఇవ్వండి అని నీతి ఆయోగ్ మరి 19,205 కోట్లు ఇవ్వమని కేంద్రానికి రికమెండ్ చేసినా ₹1 ఇయ్యలేదు. 15వ ఆర్థిక సంఘం వీళ్ళు ముందే చేసుకున్నారు, కనీసం మెయింటెనెన్స్ కన్నా 2,350 కోట్లు ఇవ్వండి అని చెప్తే ₹1 ఇవ్వలేదు. అంటే ఇలా మేము ముందు చేసుకున్నందుకు, మంచిగా పనిచేసినందుకు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్లో పైసా ఇయ్యదు. 15వ ఆర్థిక సంఘం మెయింటెనెన్స్కు 2,350 కోట్లు ఇవ్వమంటే పైసా ఇవ్వరు. నీతి ఆయోగ్ 19,205 కోట్లు ఇవ్వమంటే కేంద్రం పైసా ఇయ్యదు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.